ఆయనకి కోపం వచ్చింది, ఆయన కుపితుడైపోయినాడు. వెంటనే రావణుని యొక్క రథచక్రాలని ముందు రథం కుంగిపోతేనే ఆ రథస్థుడై ఉన్నటువంటి వాడికి గర్వం తగ్గుతుంది. అందుకని ఆ రథ వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. Thank you.
జై సముద్రమారమణ గోవింద హరి ఏడుమండలవాడ వెంకటరమణ గోవింద ఆరుముక్కలవాడ అనాదరక్షక గోవింద శ్రీనివాసులవాడ వెంకటరమణ గోవింద స్మరణ శ్రీనాథు సన్నిధి శ్రీహరి స్మరణ శ్రీనాథు సన్నిధి సప్తగిరులలో శ్రీ శ్రీనివాస కీర్తన సప్తగిరులలో శ్రీ శ్రీనివాస కీర్తన అవని మోగంజూయ ఆరాధనముల చేతునే దయ చూడరావేళ దశరథమనుమాన దయ చూడరావేళ దశరథమనుమాన దయ చూడరావేళ అమరణ కమలయుగ దయ చూడరావేళ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర యుద్ధుడు అనంత అవతారుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసినటువంటి పరమ పావనమైన పవిత్రులైనటువంటి ఈ పుణ్యక్షేత్రమైన తిరుపతి క్షేత్రంలో పద కవితా పితామహుడు సంకీర్తనాచార్యులు ద్రవిడాగర సార్వభౌముడైనటువంటి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు వెలిసినటువంటి పవిత్రమైన ఈ అన్నమాచార్య కళామందిరంలో అనేక మంది పెద్దలు పండితులు కళాకారులు వ్యక్తులు ప్రాజ్ఞులు రసజ్ఞులు ఉన్నటువంటి పావనమైన ఈ ప్రదేశంలో ఈనాడు హరికథాగానం చేసేటువంటి చక్కటి అవకాశం దృష్టి కలిగించిన తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులకు అలాగే కార్యక్రమాన్ని పరిరక్షిస్తున్న మా సోదరిమణి కోకిలమ్మ గారికి చక్కని వాయిద్య విద్వాంసులు ఈనాటి హరికథాగానం వేయమైన సహకరిస్తున్న మిత్రుడు కె సాయిరామ్ గారికి మృదంగపై సహకరిస్తున్నటువంటి తమ్ముడు చిరంజీవి వందూరు స్వామి వారికి తృతీయ విధ్వంస పైన సహకరిస్తున్నటువంటి అన్నగారు భానుప్రకాష్ అన్న గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కని మైక్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన మా గురుగారి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్య నేర్పించిన గురువులు భావ రాగ తాళపత్ర మృదాయింపులు శ్రీలు వంగలమ్మ భాగవతులు హరికథాలోక భాస్కర మృదాయింపులు శ్రీలు గుడిపాటి భాస్కర భాగవతులు ఇరువురు గురుదేవుల పాదపత్రులు హృదయపూర్వక వాడాలను సమర్పించుకుంటూ నాకు జన్మనిచ్చిన దృఢ వాడాలను ఉచ్చరిస్తూ సభలో ఉన్న పెద్దలకు కళాకారులందరికీ కూడా హృదయపూర్వక రాజ్యాలు సమర్పించుకుంటూ కాలాన్ని వృధా చేయక కథలో విడదాం. ఈనాటి కథాగారం మొన్నటి రోజున వృషశృంగుల వారి చరిత్ర వరకు చెప్పుకున్నాం. అలాగే ఈనాడు రామజననం నాటక వరకు ఈనాటి కథాగారం ఎంత విజయంగా అంతవరకు చెప్పుకుందామని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ పరమ పవిత్రము పరమానందము పరమ పవిత్రము పరమానందము శ్రీరాముని చరితము మనోహరము పరమ పవిత్రము పరమానందము నారదాది తులసి సందేవి నారదాది తులసి సందేవి వరవాది మగాసి ప్రతిదేవము వరవాది మగాసి ప్రతిదేవము వృషశృంగుల వారి చరిత్ర వరకు మన ధ్యానం చేసుకున్నాం. ఏమిటంటే రోమపాల మహారాజు 12 సంవత్సరాల కాలం కరువు కాటకాలు వస్తే మరి ఈ కరువు పోవాలంటే ఏం చేయాలని కులగురు గారి దగ్గరికి కూడా మొదలుపెట్టుకున్నాడు. ఆయన చెప్తాడయ్యా మహానుభావుడు కశ్యప ప్రజాపతి నిర్మించినటువంటి మహనీయుడు వృషశృంగుల వారు ఆ మహానుభావుని నిర్మిస్తే ఈ కరువు రక్కసి వెళ్ళిపోతుందని చెప్పగా ఎలా వెలిగించాలో కూడా విషయం చెప్పాడు. ఆ ప్రకారమే ఆ అంగదేశంలో ఉన్నటువంటి నర్తకీ మరణందరినీ కూడా ఆయన దగ్గరికి పంపించి ఆ మహానుభావుని అంగదేశానికి ఆ మహాత్ముడు అడిగినంత సమ్మదముల వాన తప్పుల గురించి 7 చెరువులు ఉండే ఎల్ల ప్రాణులకు మళ్ళీలా బతుకుపై ఆశ. ఆ మహానుభావుడు సాధుత్వంలో అడుగు పాదం మోగితే చాలు. ఎందుకంటే సర్వసంగ పరిత్యాలు సన్యాసులకు సన్యాసులకు చాలా తేడా ఉంది. అందరినీ వదిలేసి భగవంతుడితో సంబంధం పెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ చేసేటువంటి వాళ్ళందరూ కూడా సన్యాసులు అంటారు. నాకు యావత్తు
అందరూ వదిలేసినటువంటి వాడు పని మాటలకు పదాలు వదులుకుంటాడు, మరే సన్యాసి లాగా అని పిలుస్తాం. వాడు సన్యాసి, వీడేమో సన్యాసి. కనుక అలాంటి మహానుభావులు ఈయన సర్వం వదిలేసి లోక లోక కళ్యాణం కోసము అందరూ బాగుండాలని సర్వే జన సుఖోభవంతు అనేటువంటి సూత్రాన్ని పాటించేటువంటి వాడు సన్యాసుడు. ఆ విధంగా ఏ విధంగా అయితే ఆ మహానుభావుడు అడుగుముట్టాడో 7 రాత్రులు 7 పగళ్ళు వదలకుండా అత్యద్భుతంగా బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసింది. ప్రజలందరూ ఆనంద జ్వలికలో తెలియాడుతూ ఇప్పుడు నేను జీవించాలి, మనం కూడా బతికి ఉండాలి అనేటువంటి భావం వారి మనసులలో అలా కలిగింది. వెంటనే రోమపాల మహారాజు తమ కూతురైనటువంటి శాంతాదేవి నుంచి ఆవిడని వివాహం చేశాడు. ఆనాటి నుండి అంగదేశంలో రోమపాల మహారాజు శాంతాదేవి ఆనందంగా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. విన్నావా దశరథ మహారాజా అన్నాడు. ఎవరు ఇదంతా ఎవరు చెప్తున్నాడు? సుమంత్రుల వారు దశరథ మహారాజుల వారు కూర్చుంటున్నాడు. ఆయన అడిగాడు, వృషశృంగులు అంత గొప్పటి వారా, అంత గొప్పవారా గురుగారు? ఆయన విధానం మీకన్నా గొప్పవారు చెప్తే నేను నమ్మలేకపోతున్నానంటే ఆయన చరిత్రను చెప్పి వినిపించాడు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అయ్యా ఆ కారణం చేత ఇక్కడ కూడా వృషశృంగుల వారి చరిత్రను విన్నటువంటి ఈ దశరథ మహారాజు పరమానంద వెళ్యాడు. చాలా సంతోషపడి, అలాగే ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే దశరథ మహారాజా, మీ కులగురువు గారైనటువంటి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆజ్ఞానుసారం ఆయన అనుమతి తీసుకుని వెళ్ళి రోమపాల మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయనను ఆ అనుమతి తీసుకొని వారు అల్లుడు గారైనటువంటి వృషశృంగుల వారిని ఇక్కడికి పిలిపించి ఉత్తరకామేశ్వరి యాగం చేయించావో నీకు తప్పకుండా పుత్రులు కలిగి తీరుతారు. ఎందుకంటే ఎవరి చేత చేయించాలో వారి చేత చేయించాలి. కొంతమందిని పిలిపించి చేయించారనుకోండి, ఆశయాలు తీరకపోగా అనర్థాలు కూడా వస్తాయి. కాబట్టి ఎవరికో ఏ పని చేయాలో ఆ పని చేయిస్తే దానికి అర్థం పరమార్థం రెండు దొరుకుతాయి. అన్ని రోజులు పిలిపించి చేసిన పర్వాలేదు, ఎవరు చేస్తే అనేది కాదు. భగవంతుడు వీళ్ళు ఈ పని చేయాలని నిర్ణయించాడు. మొదలుగా వందల స్వామి గారే వాయించాడు. ఆయన వైద్యం వాయించమంటే కొంచెం ఇబ్బంది పడతారు, ఎందుకంటే నేర్చుకుంటే కదా వచ్చడానికి. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే దానికి ఆ ఫలితం ఉంటుంది, మంచి సార్థకం ఉంటుంది. కనుక ఆ మహానుభావుని పిలిపించమని సుమంత్రుల వారు చెప్పగా వెంటనే కులగురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు నమస్కారం అన్నాడు. ఆయన దశరథ మహర్షి యొక్క విధానాన్ని తెలుసుకున్నారు. ఆయన గొప్ప ఇప్పుడే చెప్పారు సుమంత్రుల వారు, ఆయన మహానుభావుని విశ్వసిస్తున్నారు స్వామి. అయితే ఇంకేముంది, ఆయన వెంటనే వెళ్ళి తీసుకొని వచ్చి ఉత్తరకామేశ్వరి యాగం ప్రారంభం చేయించుకున్నారు అన్నాడు. అదే గురువు గారు మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. సరే వెళ్ళేసి దొరుకుని రావయ్యా, ఆయన బ్రహ్మగా ఉంటుంది, అద్వైతుడిగా ఉంటారు, నువ్వు ఉత్తరకామేశ్వరి యాగం చేయి, నీకు తప్పకుండా నీకు తెలుస్తుందని గురువు గారు చెప్పారు. ఆ ఆజ్ఞానుసారం వెంటనే ఈ యొక్క దశరథ మహారాజుల వారు చిన్నగా బయలుదేరి రోమపాల మహారాజు ఉన్నటువంటి అంగదేశానికి చేరుకున్నాడు. అంగదేశానికి వెళ్ళి అంగదేశ రాజు రోమపాల వారి దగ్గరికి వెళ్ళాడు. దశరథ మహారాజుల వారు వచ్చాక ఆయన ఎంతో సందర్శించి ఆయన చేత గౌరవించమని, రండి ఈయన మహారాజు కదా, ఎంతో గౌరవించాడు. గౌరవించగానే అన్నాడు, ఓ రాజా, మీ అల్లుడు గారైనటువంటి వృషశృంగుల వారిని మా అయోధ్య పట్టణానికి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన చేత ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ఏమిటా కార్యక్రమం అంటే, నేను బిడ్డలు లేక బాధపడుతున్నానయ్యా. ఆ మహానుభావుడు అంతటి వాడు అక్కడికి వస్తే ఆయన బ్రహ్మగా వచ్చి ఉత్తరకామేశ్వరి యాగం చేసిన పరిస్థితులను గురువు గారు చెప్తారు కనుక ఆయన తీసుకొని వెళ్ళాలి, మీరు ఆజ్ఞాపించండి అన్నాడు. స్వామి, నా ఆజ్ఞ అక్కర్లేదు, మీ అంతటి వారు వచ్చి అడగడం నేను కాదన్నయ్యా. అయినా నా మాట ఇందులో రవ్వంతైనా అక్కడ పనికిరాదు. ఆ మహానుభావుడు వృషశృంగుల వారు వస్తానంటే ఆయన్ని మీరు సంతోషంతో తీసుకొని వెళ్ళండి, ఆయన అనుమతి ప్రకారమే చేయండి అని చెప్పగానే అలాగే వెళ్తారని చిన్నగా ఆ వృషశృంగుల వారి దగ్గరికి వెళ్ళాడు ఈ దశరథ మహారాజు వారు. ఆయన భార్య శాంతాదేవి కలిసి ఉన్నాడు. స్వామి మహానుభావ, నమస్కారం స్వామి, నమస్కారం అన్నాడు. నమస్కారం తిరిగి నమస్కారం చేశాడు.
నమస్కారానికి తిరిగి ప్రతి నమస్కారం అది సంస్కారం. వెంటనే ట్రై చేయలే ఆహ్వానించి కూర్చోబెట్టారు. అని ఓ సుసంగ మహర్షి ఏం చేయు ఎంపటిగో సంయమేంద్ర ఏం చేయు నాతో పాటు అయోధ్య పట్టణానికి రావాలి స్వామి, మిమ్మల్ని మీ చేత పుత్రకామేష్టి యాగం చేయించాలని నిర్ణయించుకున్నాను అని ఈయన శుభముహూర్తం ఇదే స్వామి, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే మాకు శుభముహూర్తం, మీరు రావాలి, మీ చేత పుత్రకామేష్టి యాగం చేయించాలనుకుంటున్నాను ఆయన చక్కగా ప్రార్థన చేశాడు. దశరథమహారాజు వారు ఆయన కాస్తూ అన్నాడు. ఆయన అంగీకరించేసరికి ఈ దశరథ మహారాజుల వారికి పుత్రోదయమైనంత ఆనందం అయింది. వెంటనే మీరు మీ సమేతంగా మా యొక్క అయోధ్య పట్టణాన్ని ఏం చేయాలి స్వామి అని ఆహ్వానించాడు. వెంటనే ఆ ఇరువురు కూడా బయలుదేరి ఉండగా రథంలో బయలుదేరి అయోధ్య పట్టణానికి సమీపానికి చేరుకున్నారు. ఇక్కడ అయోధ్య పట్టణంలో అందరినీ సిద్ధంగా ఉంచాడు. పూర్ణ కుంభంతో ఈ ఋషభశృంగుల వారిని లోపలికి తీసుకుని వెళ్ళాలని అలాంటి ఏర్పాటు చేశారు దశరథమహారాజుల వారు. చిన్నగా పూర్ణ కుంభాన్ని తీసుకుని ఆయన చిన్నగా లోపలికి తీసుకుని వెళ్ళారు. అత్య పాద్యాది పూజించి పన్నీటితో స్నానం చేయించి పట్టదిగాంబరముల వారికి సమర్పించి వారి లోపలికి తీసుకుని వెళ్ళి వశిష్ఠ, రామదేవ, గావాలి, కశ్యప, కాత్యాయన మొదలైనటువంటి వారందరితో సమానంగా పూజలు అందుకుంటున్నాడు ఈ ఋషభశృంగుల వారు. ఎప్పుడైతే అలా పూజలు అందుకుంటున్నారో వీళ్ళందరూ కలిసి నిర్ణయించారు, ఇక దశరథ మహారాజుల వారు ఏం చేయాలి, పుత్రకామేష్టి యాగం చేయాలి కదా, దానికన్నా ముందుగా ఇతను ఒక యాగం చేయాలి. ఏమిటండి, అశ్వమేధ యాగం చేస్తే తను చేసినటువంటి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయని నిర్ణయించుకొని అశ్వమేధ యాగం చేయాలి. ఇది 1 సంవత్సరంలోపు చేయాలి నిర్ణయించారు. మహర్షులు అందరి సమక్షంలో బ్రహ్మాండమైనటువంటి ఆ యాగం కోసం అందరూ అలాంటి ఏర్పాట్లు చేశారు. అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ యాగం పూర్తయిన తర్వాతనే పుత్రకామేష్టి యాగం చేయాలన్నారు. 1 సంవత్సర కాలం అద్భుతంగా ఎలాంటి లోటు లేకుండా జయకేతం అలా దగ్గర వేస్తూ అద్భుతంగా యాగాన్ని పూర్తి చేసుకుని వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ పంపించినటువంటి వాళ్ళందరూ విజయకేతంతో ఎప్పుడైతే అయోధ్య పట్టణానికి వచ్చారో అందరినీ ఓడించేసి తమ అధీనంలో ఉంచుకున్నారు కదా. కనకనక వస్తువాహనం మొత్తం కూడా ఆ అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి కోశాగారాలన్నీ నిండిపోతున్నాయి. ఇక పుత్రకామేష్టి యాగం చేయాలి అని నిర్ణయించారు. ఈ యాగం ఎక్కడ చేయాలని, ఎక్కడంటే ఇక్కడ చేయకూడదు, విశాలమైనటువంటి ప్రదేశంలో చేయాలని ప్రజలందరూ చూడాలి. అందరికీ దర్శనవాక్యం కలగాలంటే ఒక పవిత్రమైన ప్రదేశం నిర్ణయించారు. అయోధ్య పట్టణానికి ఆ సరయూ నదికి ఒక మూల కొలత 1 యోజనం కూడా ఎన్నుకున్నాడు. 10 లక్షల మంది బ్రాహ్మణోత్తములను పిలిపించి వారందరి చేత చక్కగా ఈ యొక్క పుత్రకామేష్టి యాగం ప్రారంభమవుతుంది. ఆయన దశరథ మహారాజుల వారు పుత్రకామేష్టి యాగం చేస్తున్నారంటే అన్ని దేశాలలో ప్రజలందరూ కూడా తండోపతంగా తరలించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 2 సార్లు జరుగుతాయి, సెప్టెంబర్లో, అక్టోబర్లో. కనుక ఎక్కడెక్కడ నుండో భక్తులందరూ కర్ణాటక అయితేనేమిటి, మన ఆంధ్ర అయితేనేమిటి, తెలంగాణ అయితేనేమిటి, ఎక్కడెక్కడ ప్రదేశాల నుండి కూడా తండోపతంగా తరలి వస్తారు కదా. పుత్రకామేష్టి యాగం అంటే సామాన్యమైనటువంటిది కాదు. కనుక మనం కూడా ఎలా ఉంటుందో వెళ్ళి చూడాలి అనేటువంటి భావం చేత అనేక మంది ప్రజలు కూడా అక్కడికి చేస్తున్నారు. ఇక్కడ పుత్రకామేష్టి యాగం ప్రారంభమైంది. 1,00,000 మంది భోజనం చేస్తే ఒక్కసారి గంట మ్రోగుతుంది. అలాంటి గంటలు నిర్విరామంగా, విరామం లేకుండా, పగలుకు రాత్రికి తేడా లేకుండా అత్యద్భుతంగా అలా గంటలు మ్రోగుతూనే ఉన్నాయి. అంటే చూడండి, అసలు పగలకు రాత్రికి తేడా లేకుండా బ్రహ్మాండమైన పుత్రకామేష్టి యాగం ప్రారంభమైంది. ఈ విధంగా ఎప్పుడైతే ప్రారంభమైందో అదే సమయంలో వైకుంఠ పట్టణంలో
ఏం జరిగినాయి అంటే దేవతలందరూ కూడా మునీశ్వరులు దేవతలు ఈ దుర్మార్గుడైన రావణాసురుడు పెట్టేటువంటి బాధలు భరించలేక అందరూ కూడా వైకుంఠ పట్టణానికి చేరుకుంటారు.